మండలం వెంప గ్రామంలో మరి దళితుల శ్మశాన వాటిని రామచంద్రరాజు గారు అనే మరి అగ్రవర్ణానికి చెందినటువంటి ఆధిపత్య కులానికి చెందినటువంటి మరి రామచంద్రరాజు గారు చాలా దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నంలో మరి దళితులపైన దళిత పేటలపైన మరి అగ్రవర్ణాలను తీసుకొచ్చి దాడి చేయటం ఇది చాలా సిగ్గుచేటమైన విషయం. మరి స్వతంత్రం వచ్చి ఈ రోజుని 70 సంవత్సరాలు పైబడుతున్నప్పుడు కూడా ఇంకా దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయనటానికి ఒక మచ్చుతునగా మరి ఈ రోజుని వెంప గ్రామాన్ని చెప్పుకోవచ్చు. మరి ఇంత దౌర్జన్యానికి దిగినప్పటికీ ఇటువంటిది చర్యలు చేపట్టకపోవడం పోలీసు వారు కానీ మళ్ళీ అయితే అధికారులు కానీ ఇంతవరకు దళితులకి రక్షణ కూడా కల్పించలేని పరిస్థితిలో మరి ఈ రోజుని వెంప గ్రామంలో జరుగుతుందంటే మరి ఇది ఒకసారి పై అధికారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మరి అలాగే పెదపాటి శ్యామల అనే ఒక మహిళ పైన దౌర్జన్యంగా 80 మంది మరి హత్యా ప్రయత్నం చేయడానికి మరి వస్తే ఈరోజు కనీసం అట్రాసిటీ మరి హత్యా ప్రయత్నం కేసు కింద కట్టకపోవడం పోలీసు వారు మరి చాలా దౌర్భాగ్యం. మరి అది రాజుగారికి మరి రామచంద్రరాజు గారి వైపుకి కొమ్ము కాస్తున్నారనేది మేము భావిస్తూ ఉన్నాం. మరి వెంటనే 307 ఆర్డర్ చేసి ఆ కేసు కట్టి మరి దోస్తులు ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు మరి వారందరిపైన వచ్చిన వారందరిపైన కూడా ఎస్సీ అట్రాసిటీ 307 కేసు కట్టి హత్యా ప్రయత్నం కింద వెంటనే వారిని అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఆ బాలిక మహిళ ఏదైతే దాడిలో గాయపడిందో ఆ మహిళకి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు వెంటనే చెల్లించాలని మరి పివి రావు మహానాడు తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ సమస్యని మరి వారి రోజుల్లో వెంటనే అధికారులు పరిశీలించకపోతే పివి రావు మహానాడు తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని మేము పివి రావు మహానాడు తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈ సమస్య పైన మరి గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇస్తాం. త్వరలో ఎస్పీ గారిని కూడా కలిసి ఈ కేసు పైన పునఃపరిశీలించి ఎవరైతే దోషులు ఉన్నారో వారు ఎంతటి వారైనా సరే వారిపైన ఎస్సీ అట్రాసిటీ 307 కేసులు కట్టవలసిందిగా మేము ప్రత్యేకమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కట్టల పక్షంలో పివి రావు మహానాడు తరఫున పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రభుత్వాన్ని స్తంభింపజేసే విధంగా ఉద్యమిస్తామని పివి రావు మహానాడు తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. భీమవరం మండలం వేప గ్రామంలో ఏదైతే వారం 10 రోజుల నుంచి ఇక్కడ శ్మశాన భూమి దానిపైన వివాదం నడుస్తుందో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఎకరా 92 సెంట్లు 94 సెంట్లు శ్మశాన భూమిని ఇక్కడ ఉన్నటువంటి ఒక అగ్రకుల చెందిన వ్యక్తి ఆక్రమించి దాన్ని తవ్వి ఇక్కడ బోధు కూడా వేయటం జరిగింది. దీని మీద ఇక్కడున్న ఎస్సీలందరూ కూడా అడగడానికి వెళ్తే దాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన మొన్న రాత్రి పేట మీద దగ్గర ఒక 80 మంది పేట మీద పడి ఎవరు దొరికితే వాళ్ళని కొట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక మహిళ పెదపాటి శ్యామల అనే ఒక మహిళని వాళ్ళకి చెందిన ఒక కుమారుని కూడా అతి దారుణంగా ఆ అమ్మాయిని చెస్ట్ మీద గుద్ది ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి పిల్లవాడిని చెవి మీద కొట్టి చాలా దౌర్జన్యంగా అమ్మాయిని చంపడానికి ప్రయత్నిస్తే ఈరోజు అట్రాసిటీ ఆల్టర్ చేసి ఏదైతే సెక్షన్లు ఉన్నాయో నామమాత్రం సెక్షన్లు వేసి చేయి దులుపుకునే విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఎస్పీ గారి దృష్టికి అలాగే కలెక్టర్ గారి దృష్టికి రేపు డివిఎంసీ మీటింగ్లో తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ దోషులు ఉన్నారో వారందరి మీద కూడా 307 ఆల్టర్ చేయాలి. ఇది మెయిన్ మా డిమాండ్. ఏదైతే మా 5 సభ్యులు కూడా రేపు కలెక్టర్ గారిని కలిసి ఎస్పీ గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదైతే దోషులు ఉన్నారో వాళ్ళందరి మీద 307 ఆల్టర్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము వారికి సూచిస్తున్నాం. అలాగే ఈ శ్మశానాన్ని ఆర్డీఓ గారు నిర్లక్ష్యం చేయడం కంటే దీన్ని ఈ తగువుని ఇక్కడితోటి పరిష్కారం చూసి ఎస్సీలకు సంబంధించినటువంటి ఎంతైతే ఈ ఎకరా 94 సెంట్లు భూమి ఉందో ఆ 94 సెంట్లు భూమికి పెన్షింగ్ చుట్టూరు ప్రభుత్వ ఖర్చులతోటి ప్రహరీ గోడ నిర్మించి వారికి పూర్తి హక్కులతోటి అప్పచెప్పాలని, లేని పక్షంలో ఏదైతే ఇక్కడ ఈ తవ్వు జరుగుతుందో దీనంతటికీ కూడా మేము మా కమిటీ తరపున అందరూ కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేస్తాం. ముందుగా అధికారులందరూ కూడా దీనిపై దృష్టి పెట్టి వీరే అందరికీ ఎస్సీల పక్షాన నిలబడి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ మన శ్మశాన వాటికలో ఎటువంటి పర్మిషన్ లేకుండా చిన్న కులాలైనటువంటి మన ఎస్సీ కమిటీ ఇక్కడ ఎస్సీ శ్మశానంలో పంచాయతీ పర్మిషన్ లేకుండా ఆయన సొంత ప్రయోగాల కోసం మన వాటర్ లైన్ ఆపేసి ప్రత్యేకంగా తూరలు పెట్టుకుని ఆయనకు ప్రయోగాల కోసం ఈ కార్యక్రమాన్ని
చేయడం జరుగుతుంది. అదేంటి ఇటువంటి శ్మశానాన్ని పంచాయతీ వారు అలాగే మన కలెక్టర్ వారు కూడా దీన్ని కబ్జా కాకుండా ఆయన యొక్క పంచాయతీ తరఫు నుంచి అలాగే కలెక్టర్ గారు దీన్ని సనువు చూసి న్యాయం చేకూరుతారని మేము అందరం కోరుకుంటున్నాం.